రెండుగా ఉండాలని, ముఖ్యంగా బాబు, వినోద్, కమల, థామస్, జెస్సి. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర నాలింపము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకము, నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడైన దేవా, నా చెయ్యి విడవకము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. పాపుల రక్షకుడా వందనం, పాపుల రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలామంది స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు. పూజ ముగించిన తర్వాత ఒకవేళ ఇక్కడ పిల్లలు ఉంటే తప్పకుండా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. ఎందుకంటే క్రొత్త అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ప్రభు వారిని దీవించి కావలసిన జ్ఞానం అనుగ్రహించాలని మన సంఘం విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, చిన్నారి బిడ్డ, చదువుకుంటున్న బిడ్డలందరి మీద కూడా ప్రభు జ్ఞానం, బుద్ధి, తెలివితేటలు వారి మీద అనుగ్రహించాలని ప్రత్యేకంగా పూజ బలిలో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ పూజ ముగిసిన తర్వాత అందరినీ ఒకసారి ముందుకు పిలిచి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 11వ ఆదివారంలో ఉన్నాం. 11వ ఆదివారంలో మనం ఉన్నాం. మనం కొన్ని నెలలుగా విభూతి బుధవారం దగ్గర నుంచి సామాన్య కాలాన్ని ఆపేసి అక్కడి నుంచి తపస్కాలం అని, తర్వాత తపస్కాలం ముగిసిన తర్వాత ఈస్టర్ కాలం అని, మళ్ళీ ప్రతి ఆదివారం కూడా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ అని, తర్వాత శరీర రక్తముల పండుగ అని, దివ్య తిరుహృదయ పండుగ, ఇలా రకరకాల పండుగలు వచ్చి ఇప్పుడు మళ్ళీ సామాన్య ఆదివారంలో వచ్చాం. ఇది 11వ సామాన్య ఆదివారం. ఇది మళ్ళీ ఎప్పుడు ముగుస్తుందంటే మన క్రీస్తు రాజు మహోత్సవం అంటే క్రిస్మస్ సీజన్ వరకు, క్రిస్మస్ కాలం వచ్చేంత వరకు కూడా ఈ సామాన్య కాలం అంటే నవంబర్ వరకు ఈ కాలం నడుస్తుంది. దానినే సామాన్య కాలం. 32వ ఆదివారం వస్తే కానీ మనకి క్రిస్మస్ కాలం స్టార్ట్ అవుతుంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం కావడానికి ప్రభు రకరకాలుగా బోధిస్తున్నాడు. ఎన్నో రకాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక క్లాస్లో టీచర్ ఉన్నారనంటే పిల్లలకి అర్థం కావాలని ఎన్నో ఉదాహరణలతోని వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు, టీచింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కావాలి అని. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా ఉపమానాలు ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావచ్చు, శిష్యులకు కావచ్చు, వీళ్ళందరికీ ఎట్లా దేవుని వాక్యం అర్థం అవ్వాలి, ఎట్లాగైనా వారి జీవితంలో దేవుని వాక్యాన్ని ఉండాలి అని వారందరికీ దేవుని వాక్యాన్ని సులభమైన పద్ధతిలో అందించడానికి క్రీస్తు ప్రభు ఉపమానం అనే ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. ఆ పద్ధతి ద్వారానే ఈ రోజున బోధిస్తూ ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని ఈ రోజున దేవుని రాజ్యం అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు మీరు?
దేవుని రాజ్యం అంటే ఏమిటి? నీతి, నిజాయితీ, ఇంకా కొద్ది గట్టిగా చెప్తున్నారు కానీ వినిపించట్లేదు. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం. నాన్న అర్థాలు చెప్తున్నారు. ఓకే, దేవుని రాజ్యం అంటే ఏంటి? సరే, కొంతమంది తెలుగు రాణులు ఉంటారు కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అనగా ఏమిటి? చెప్పండి, ఇంకొన్ని సమాధానాలు చెప్పండి నాకు. దేవుని రాజ్యం అంటే నీతి, న్యాయం అని, తర్వాత దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అని, ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. కొద్దిగా కోపంగా చూడకుండా కొద్దిగా నవ్వుతూ చెప్పచ్చు కదా సమాధానాలు. నేనే మిమ్మల్ని మీ ఆస్తులు రాసేయమనట్లేదు కదా. చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏమిటి? మీకు తెలిసింది చెప్పండి. బుక్లో చదువుకొని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నారు కదా, తలలు ఊపండి కనీసం, ఏ పర్వాలేదు, అది నిజమే కదా, మనందరం క్రైస్తవులమే కదా. దేవుని రాజ్యం అని అంటే ఎన్నో ప్రసంగాల్లో మీరు విని ఉంటారు. అసలు ఏంటి దేవుని రాజ్యం అంటే? మీకు తెలిసింది చెప్పండి. ప్రేమ, ఇంకా విశ్వాసం, ప్రార్థన, ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 2 ఉపమానాల ద్వారా ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అంట మంచిగా పొలంలో విత్తనాలు వేస్తాడు, నాటుతాడు, పర్వాలేదు, మంచిగానే ఉంది. ఆయన పడుకొని లేచి వచ్చేసరికి విత్తనాలు మొలుస్తున్నాయంట. దీని అర్థం ఏమిటి అని అంటే, ఉదాహరణకి ఒక రైతు, మనం పొలం పనులు స్టార్ట్ చేయబోతున్నాం కదా, ఆ రైతు ఉన్నాడనంటే ఒక విత్తనాన్ని నాటాలి అని అనుకున్నప్పుడు ముందుగా అతను చేసే పని ఏంటి? భూమిని సిద్ధపరుస్తాడు. భూమి సిద్ధపాటు లేకుండా నువ్వు విత్తనం చల్లితే అక్కడ మొలక అనేది రాదు. అందుకే ముందు భూమిని సరి చేస్తాడు. ఆ భూమి సరిగా ఉన్నప్పుడే నువ్వు విత్తనం వేసినప్పుడు మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఉన్న పొలం దగ్గరికి వెళ్ళి మీరు పైన ఓట్లు చల్లితే వస్తుందా? దానికి కావలసిన విధంగా చేయాలి. అలా చేసినప్పుడే వస్తుంది. ఇప్పుడు ఆ రైతు అవన్నీ చేసి దాన్ని మంచిగానే తయారు చేస్తాడు, సిద్ధపరుస్తాడు, ఒక విత్తనం నాటుతాడు, దానికి ఇవ్వాల్సిన నీళ్ళు ఇస్తాడు, దానికి ఇవ్వాల్సిన సంరక్షణ ఇస్తాడు. కానీ దానికి కావలసిన వృద్ధి అనేది మాత్రం రైతు ఇవ్వలేడు. అది తప్పకుండా ప్రభు ఇవ్వాల్సిందే. ఆ వాతావరణానికి అనుగుణంగా ఆ సూర్యరశ్మిని తీసుకొని, ఆ దేవుని ప్రణాళిక. రైతు ఏదో పొలం చేస్తాడు, పంట రెడీ ఇది విత్తనం వేస్తాడు, నీళ్లు పెడతాడు, దానికి సంరక్షణ ఇస్తాడు. కానీ అది ఫలించాలి అని అంటే తప్పకుండా ప్రభు చిత్తం ఉండాల్సిందే. ఈ రోజున మన జీవితంలో ప్రభు ఏం నేర్పిస్తున్నాడనంటే, మనకి ఎన్నో ఉండొచ్చు. నువ్వు నాకంటే మంచిగా మాట్లాడచ్చు, నువ్వు నాకంటే మంచిగా డ్యాన్స్ వేయొచ్చు, నువ్వు నాకంటే ఎక్కువగా ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, లేదనంటే నాకు ఎక్కువ బలం, నా బంధు బలగం ఎక్కువగా ఉంది, లేదంటే నేను పెద్ద పొజిషన్, అన్నీ ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ప్రభు అనేవాడు నా జీవితంలో లేకపోతే అది పరిపూర్ణం కాదు జీవితం. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అర్థమైంది. కొన్ని కోట్లు పెట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరోనా వచ్చిందని ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా డాక్టర్ ఒకటే మాట చెప్తాడు, అంతా దేవుని చిత్తం. ఒకవేళ ఆయన ఎంత ఖర్చు పెట్టి కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇంజెక్షన్ తీసుకున్నా కూడా దేవుడు ప్రభు అనేవాడు లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం బ్రతకం. ఈరోజు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే. మనం ఎన్నో ఉండొచ్చు, ఎన్నో రకాలుగా మనము ఈ లోకంలో ఎట్లా ఉంటుందని అంటే, దేవుణ్ణి ఒక్కొక్కసారి వెనకబడేస్తుంటాం. తర్వాత స్థానం ముందు నేను ఉండాలని మన పనులకి నేను ముందు స్థానం ఇచ్చుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఆయన లేకుండా బ్రతకాలని చూస్తే మనం బ్రతకలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, మనం బ్రతకాలని అనుకుంటాం,
ఉంటాం. మనం ఎట్లా ఉంటుందని అంటే ఈ లోకంలో మంచిగా బ్రతకాలనుకుంటాం, అన్ని సకల సౌభాగ్యాలతోని అన్ని రకాల ఫెసిలిటీస్తోని మంచిగా ఉండాలని, రిచ్గా బ్రతకాలని అనుకుంటాం. కానీ ఆ క్రీస్తు ప్రభు అనేవాడు లేకపోతే వ్యర్థం. నేను మొన్న ఒక న్యూస్లో చదివాను, ఒక ఆమె సంవత్సరానికి వచ్చే జీతం, సంవత్సరం మీద ఆమె ప్యాకేజ్ ఏంటి అంటే 83 లక్షలు అంట. అది వేరే దేశంలో జరిగిందంట, చదివిన న్యూస్లో. 83 లక్షల జీతం అంట ఆమెకి. ఆ 83 లక్షల జీతం, ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఒక బేకరీ ఉంటుంది కదా, ఆ బేకరీలో పనిచేస్తూ అక్కడ బ్రతుకుతుందంట. ఎవరో వచ్చి అడిగారామని, ఎందుకు ఇట్లా, నువ్వు 83 లక్షలు వస్తున్నాయి కదా, నీకు సంవత్సరానికి 83 లక్షలు అంటే లక్షలు వస్తాయి, నెలకి 12 నెలలకి లక్షలు వస్తాయి, ఎందుకు అట్లా బ్రతుకుతున్నావు అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, 83 లక్షలు వస్తున్నా కూడా నాకు సంతోషం లేదు, కానీ ఈ 3,000 5,000 ఇక్కడ ఉన్నాను కదా, ప్రజల మధ్యలో అందరితో చేసుకుంటూ నాకు ఇష్టమైన పని నేను చేసుకుంటూ బ్రతుకుతున్నాను, కాబట్టి ఈ వస్తున్న ఈ కొద్ది దాంట్లో కూడా నేను హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. కొన్నిసార్లు మనకి ఈ లోకానికి సంబంధించింది ఏది మనకి సంతోషం ఇవ్వదు, ఒక ప్రభువే ఇస్తాడు. ఒక ప్రభు మాటే నాకు సంతోషం ఇస్తుంది, ప్రభు మాటే నాకు ఆనందం ఇస్తుంది. కనుక ఈ రోజున ఈ వాక్యం మరొకసారి ప్రభు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఈ బలి పూజలో పాల్గొనడానికంటే ముందు చాలా సందర్భాల్లో మనం కొన్నిసార్లు మన విశ్వాసంలో వెనకబడిపోయి ఉంటాం. మన విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు వాక్యం వింటున్నా కూడా మనకిష్టం వచ్చిన మార్గంలోనే మనం నడుస్తూ ఉంటాం, మనకిష్టం వచ్చిన విధంగానే మనం మాట్లాడుతూ ఉంటాం, మనకిష్టం వచ్చిన ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, విశ్వాస మార్గంలో నేను కొంతకాలం లేదా కొన్నిసార్లు వెనకబడిపోతున్నా. ఏదో వస్తున్నాను కానీ, వాక్యం వింటున్నాను కానీ ఆ వాక్యం ఏం పనిచేయట్లేదు. అంటే నా విశ్వాస మార్గంలో, విశ్వాస ఆ యాత్రలోని నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. నా ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోయినట్లయితే ఆ సందర్భాలను బట్టి ప్రభుని క్షమాపణ అడిగి, ప్రభువా ఎన్నో సందర్భాల్లో నీ వాక్యం విన్న తరువాత కూడా నేను నా జీవితంలో పాపంలో పడిపోయాను. నా నోటి ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా నేను పాప జీవితంలో పడిపోయి నీకు వ్యతిరేకంగా నడుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవ్వాల్సిన మనుషులకు గౌరవం ఇవ్వలేదు, ప్రేమించాల్సిన వ్యక్తుల్ని ప్రేమించలేదు. అందుకు నన్ను క్షమించండి. ఈ బలి పూజలో పాల్గొంటూ ఉండగా యోగ్యముగా పాల్గొనడానికి నా పాపములన్నింటినీ కూడా మన్నించండి ప్రభు అని 2 చేతులు జోడించి ఆ గొప్ప దేవుని పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. Love
ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కురుచుగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. కురుచుగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభు పలికిది: నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడియును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురుచుగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవినట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు, ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 1103. పాట నెంబర్ 1103. ప్రార్థన శక్తిమంతా వరకు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరంగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యాజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నాను. దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననియే వాచింతుము. ఏలైనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడలేను గనుక అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 381. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 26వ వచనము నుండి 34వ వచనము వరకు. యేసు
జనసమూహముతో ఇట్లా నేను దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు. మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదలు మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించెను. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కల అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను ప్రసంగము ఆరంభించే ముందు జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. కుమార్ ఫాదర్ మీ అందరికీ తెలుసు కదా. కుమార్ ఫాదర్ ఉన్నప్పుడు, ముకుందపురంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను అక్కడ ఉన్నాను బ్రదర్గా. అయితే మేమిద్దరం కలిసి, ఇంతకుముందు మీకు డీకన్ జోసెఫ్ బ్రదర్గా తెలిసే ఉంటారు, ఆయన వాళ్ళ ఊరు కూటానికి వెళ్ళాము. వాళ్ళ ఊరిలో పేరేచెర్ల అనే గ్రామంలో మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ 3 రోజులు ప్రార్థన మంచిగా జరిగినవి. మంచిగా జరిగిన తర్వాత ఆ 3 రోజుల ప్రార్థన ముగించుకొని మేము తిరిగి ముకుందపురం వచ్చినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 11 గంటలకు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఒక ఆమె, ఫాదర్ గారండి, నాకు నిద్ర పట్టడం లేదు అని అంది. అమ్మ, 11 గంటలకు ఫోన్ చేసి నీకు నిద్ర పట్టట్లేదు అన్నావు కదా, మరి నేనేం చేయాలి అని అడిగితే, స్వామి మీరు పేరేచర్లో వచ్చినప్పుడు మంచిగా ప్రసంగం చెప్పారు కదా, మీరు చెప్పినంతసేపు నాకు భలే నిద్ర వచ్చింది ఫాదర్ అని. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీరు ఒకసారి ప్రసంగం చెప్తే పడుకుందామని అనుకుంటున్నా ఫాదర్ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నేను ప్రసంగాన్ని చెప్పే ముందు మీ అందరికీ కూడా ఒక సూచన. ఎవరైనా ఒకవేళ పడుకోవాలి అనుకుంటే కనుక తర్వాత ఫాదర్ గారిని అడిగి నా నంబర్ తీసుకొని మీరు, నేను ప్రసంగం మళ్ళీ మీకు చెప్తాను, అప్పుడు పడుకుందరు. కానీ ప్రస్తుతానికైతే ప్రసంగాన్ని ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునికి ఒక వీక్నెస్ ఉంది. దేవునికి ఒక వీక్నెస్ అంటే ఆయన ఒకటి అనుకుంటే దాన్ని చేయకుండా మానలేడు. మరొక వీక్నెస్ ఏమిటి అంటే ఆయన అల్పమైన దాన్ని ఘనంగా చేసి చూపిస్తాడు, చిన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తాడు, పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా చేసి చూపిస్తాడు, అల్పమైన దాన్ని మరింత ఘనంగా చేసి చూపిస్తాడు. అది ప్రభువునికి ఉన్నటువంటి వీక్నెస్. అందుకే మనము క్రిస్మస్ పండుగ రోజున బెత్లెహేము గురించి మాట్లాడుతాము. ఓ అల్పమైన దానా, నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీ యొక్క గ్రామంలో నీ యొక్క ప్రదేశంలో ప్రభువు జన్మించబోతూ ఉన్నాడు అని మనం బెత్లెహేము గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో అల్పమైనది ఆ బెత్లెహేమే. ఆ అల్పమైన దాన్ని ఎన్నుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎన్నో ఇల్లు ఉన్నా కానీ ఒక అల్పమైనటువంటి పశువుల పాక ఎన్నుకున్నాడు. ఈ విధంగా అల్పమైన దాన్ని ఘనంగా చేసి చూపించడమే ప్రభు యొక్క వీక్నెస్. అందుచేత ఈరోజు అలా అల్పమైన వాటిని లేవనెత్తడానికి, అలా చిన్న వాటిని పెద్దగా చేయడానికి, పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చడానికి ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టును మనం చదివినట్లయితే యావే ప్రభువు పలికినటువంటి పలుకిది. ఆ చివరిన నేను చేయుదనటువంటి కార్యములు చేసి తీరేదెను. ఇది ప్రభుడైన నా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒక వాక్కు పలుకుతూ ఉన్నాడు. ఆ వాక్కు నేను చేసి తీరుతానని మనకి ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను ఇచ్చినటువంటి వాక్యము నేను మర్చిపోయేటువంటి వాటిని కాను, నేను దాన్ని గుర్తించుకుంటాను, దాన్ని చేసి తీరుతాను. ప్రభుడైనటువంటి నా వాక్కు అని మనకి అందరికి కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన అందరికీ కూడా ఎన్నో విధాలుగా అనేక సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చే ఉన్నాడు. కానీ మనం మర్చిపోయావేమో. ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అని అడిగితే మీరు చెప్పలేరేమో, కానీ ఆయన గుర్తుంచుకునే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన తప్పకుండా చేసి తీరుతాడు అని ఆయనే మాట చెబుతూ ఉన్నాడు. అదే 19వ వచనం మనం చూసినట్లయితే ఆయన నా జీవము తోడు వేసుకొని ఆయనపై ఒట్టు వేసుకొని చెప్తున్నాడు, నా జీవము తోడు, నా పేరు మీదుగా చేసినటువంటి నిబంధన నేను ఎరిగే ఉన్నాను, అది తప్పక చేసి తీరుతాను అంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము, బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మరలా మంచి రోజుల కోసము ఆయన లేవనెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మీ బానిసత్వమును వదిలి మళ్ళీ నా యొక్క ఆజ్ఞలు పాటించి నా ఎడల మీరు భయభక్తులు గలవారై ఉన్న ఎడల మీకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. మీ విరిగి నలిగి ఉన్నటువంటి హృదయాలను, మీ అలసిపోయినటువంటి బ్రతుకులను మళ్ళీ తీసుకొని వచ్చి పర్వతంపై, ఒక ఎత్తైన పర్వతంపై, కొండపై మీ యొక్క రెమ్మను నాటుతాను. మీరు దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. మీరు ఈ యొక్క ప్రపంచమంతా కూడా కనపడతారు. ప్రపంచమంతా కూడా మిమ్మల్ని చూచి ఇదిగో ఇది ప్రభువు చేసినటువంటి కార్యము అని నన్ను గుర్తిస్తారు అని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం చేసిన ప్రభు ఈరోజు మనతో కూడా అంటూ ఉన్నాడు, ఇరిగి నలిగి ఉన్నటువంటి హృదయాలతో వచ్చిన మీకు కూడా, భారముసి అలసి ఉన్న మీరు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి ఆదివారం మీరు నా సన్నిధికి వచ్చారే, అయితే మీరు నన్ను సంపూర్ణంగా సమర్పించుకోండి, మీకు నేను గొప్ప కార్యాలు చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి మనం సమర్పించుకుందాం. అదేవిధంగా ఆ గొప్ప కార్యములు మనలో జరగాలి అంటే ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసుకున్నట్లయితే,
మనము ఈ యొక్క పుణ్యకార్యములు లేదా ఈ గొప్ప కార్యములు మన జీవితంలో జరగాలి అంటే మనము కొన్ని తృణీకరించాలి. ఏం తృణీకరించాలి అంటే ఈ యొక్క శరీరాన్ని తృణీకరించాలి, ఈ యొక్క శరీర యొక్క క్రియలను తృణీకరించాలి. మనము ధైర్యంగా ఉండాలి. ఈ యొక్క ప్రపంచంలో ఒక బానిసలాగా బతకకూడదు. ధైర్యముగా దేవుని కుమారులాగా ఈ యొక్క శరీరాన్ని తృణీకరించి ఈ శరీరం యొక్క క్రియలను విడిచిపెట్టి మనము ఆయన యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మనము ఆయనతో ఉన్న ఎడల ఈ యొక్క పుణ్య కార్యములు లేక ఈ యొక్క వాగ్దానము మనలో నెరవేరుతూ ఉన్నది. మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన జీవిస్తాం మనం గుర్తుపెట్టుకోవాలి. చూసిన దాన్ని నాకు కావాలి లేదా దాన్ని నమ్మడం కాకుండా ప్రభుని పైన విశ్వాసం ఉంచి అది తప్పనిసరిగా నాలో జరుగుతుంది, నా కుటుంబంలో జరుగుతుంది అని మనము నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు ఆ విశ్వాసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా జరుగుతుంది. అది మూడో విషయము. ఈరోజు యొక్క సువిశేషంలో మనం చూసినట్లయితే ప్రభువు మార్కు శుభవార్త 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది కాబట్టే దేవుడు ఈ లోకంను మరలా నూతనంగా ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. అవునా కదా? ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించాడు. కాలము సంపూర్ణమైనది ఎందుకు? దైవ రాజ్యాన్ని ఈ లోకంలో ఏర్పరచడానికి. అందుకే కాలము సంపూర్ణమైనది. మనం హృదయ పరివర్తన చెందాలి, ఆ దైవ రాజ్యానికై సిద్ధపడాలి. అందుకే క్రీస్తు సువార్త ప్రబోధము దేవుని రాజ్య స్థాపనతో ముడిపడి ఉంది. ఈ మార్కు శుభవార్త 4వ అధ్యాయము, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము, లూకా శుభవార్త 13వ అధ్యాయము ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యం గురించి అనేక విధములుగా అనేక ఉపమానములతో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రబోధము, ఆయన యొక్క బోధన అంతా కూడా ఏ విధంగా ఈ లోకంలో దైవ రాజ్యాన్ని స్థాపించాలి అనేది. అందుకే ఈరోజు మనము ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పినంత విధంగా ప్రజలు గ్రహించినంత వరకు కూడా ఆయన అనేక విధములుగా ఉపమాన రీతిగా దైవరాజ్యం గురించి చెబుతూనే ఉన్నాడు. ప్రజలు గ్రహించగలిగేంత వరకు, వారు ఎప్పుడు గ్రహించగలిగేంత వరకు కూడా ఆయన ఉపమానాలు చెబుతూనే ఉన్నాడు. ఆ దైవరాజ్యం గురించి చెబుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే పరలోక రాజ్యము ప్రారంభము ఆకారంలో చిన్నదైనా సరే ఆయన దేనితో పోలుస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తూ ఉన్నాడు. ఆవగింజ మనము వంటలో వేసుకోవడానికి ఉపయోగిస్తాం, అవునా కదా? అది ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఉన్నట్టు అన్ని విత్తనంలో కూడా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నటువంటి విత్తనంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని ఆ ప్రారంభము చిన్నగా ఉన్నప్పటికీ అది ఎదిగి ఒక వృక్షంలాగా ఎదిగి ఎంతోమందికి నీడనిస్తుంది, ఎన్నో పక్షులకు అది గూడునిస్తుంది, అనేక జాతి ప్రజలకు అది ఆసటగా ఉంటుంది. అందుకని ఆ చిన్న విత్తనమును తీసుకొని దైవరాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు. మనము వినే ఉంటాము, ప్రారంభం చిన్నదైనప్పటికీ, ప్రారంభము లేట్ అయినప్పటికీ దాని యొక్క ముగింపు అధికంగా ఉంటుంది. అందుకే పిట్ట కొంచెం కూత గుణం అంటాం కదా. అది చిన్నదైనప్పటికీ ఆ యొక్క ముగింపు ఘనంగా ఉంటుంది. రోమ్ నగరంలో ఒకప్పుడు 60వ శతాబ్దంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. అప్పటికి మన యొక్క క్రైస్తవత్వం ఒక చిన్న కుటుంబంలాగా ఉండేది, ఒక చిన్న సంఘంలాగా ఉండేది.
అప్పుడు ఆ యొక్క రాజుని యొక్క కోట కాలిపోతూ ఉన్నది. కాలిపోతూ ఉన్నప్పుడు ఆయన గిటారు తీసుకొని పాటలు పాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు ఈ కోట కాలిపోయినది కారణము క్రైస్తవులను చెబుదాము, ఆ చిన్న కుటుంబము, ఆ చిన్న సంఘము నాశనం చేద్దాము అనుకున్నాడు. కానీ వారు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా కానీ ఆ చిన్న కుటుంబము క్రైస్తవులు తట్టుకొని ఉన్నారు. వారి యొక్క సహనము, వారి యొక్క ఓర్పు, వారి యొక్క పట్టుదల అంతా చూసినటువంటి రోమ ప్రజలు వారు కూడా క్రైస్తవులుగా మారి ఇప్పుడు దేశమంతా కూడా వ్యాపించింది. ఆ చిన్న కుటుంబము దేశమంతా వ్యాపించడం గల కారణము వారిలో ఉన్నటువంటి విశ్వాసము. అందుకే దేవుడు అంటాడు, మనకి ఒక ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ నాటమన్నా కానీ నాటుతుంది అని చెబుతూ ఉంటాడు. అందుకే మనకు విశ్వాసంతో, దృష్టి వలన గాక విశ్వాసంతో జీవించాలి అని పౌలు గారు అంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క చిన్నది ఘనంగా మారడానికి అనేక ఉదాహరణలు ఉన్నవి. మొదటిది, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవునిగా ఎవరు అంగీకరించలేదు. ఆయన్ని ఎన్నో విధాలుగా అవమానించారు, ఆయన్ని కొట్టారు, ఆయన్ని తిట్టారు, ఆయన మొహం మీద ఉమ్ము వేశారు, ఆయనకి సిలువ మోయడానికి సిలువనిచ్చారు, సిలువ మీద ఆయన్ని చంపివేశారు. ఇన్ని విధములుగా ఆయన్ని అవమానించినప్పుడు ఆయన తట్టుకొని, ఆయన ఓర్పుతో, ఆయన సహనముతో ఆయన ఉన్నప్పుడు ఆయన వేసినటువంటి దైవరాజ్యమైన గింజ చిన్న చిన్నగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచమంతా పాకి ప్రపంచమంతటా కూడా నలుదశల ఆయన గురించి ప్రకటించబడుతూ ఉన్నది. రెండవ ఉదాహరణ ఏమిటి అంటే, అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచి, ఇదిగో నీ యొక్క సర్వస్వాన్ని వదిలేసి నీవు నీ భార్య మాత్రము నేను చూపెట్టే ప్లేస్కి వెళ్ళాలి, నేను చూపెట్టే ప్రదేశానికి వెళ్ళాలి, నిన్ను నేను ఈ యొక్క ఇసుక రేణువుల కంటే అధికంగా చేస్తాను, లేదా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే అధికంగా చేస్తాను అంటూ అన్ని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ ఇద్దరు ప్రయాణమై వెళ్ళినప్పుడు ఒక చిన్న కుటుంబంగా వెళ్ళిన వారు ఎన్నో సంవత్సరాలు వారికి సంతానం లేక ఓర్పుతో, సహనముతో ఎదురు చూశారు. అప్పుడు ముసలి ప్రాయంలో ఉన్న వారికి ఆ ఓర్పు, సహనము, దేవుని పట్ల భయభక్తులు చూసినటువంటి ఆ దేవుడు వారికి సంతానాన్ని దయచేశాడు. అప్పుడు కూడా ఎక్కువ మందిని దయచేయలేదు, ఇస్సాకును మాత్రమే దయచేశాడు. ఇస్సాకు నుంచి యాకోబు నుంచి అనేక విధములుగా ఇశ్రాయేలు ప్రజలను విస్తరింపజేశాడు. అందుచేత మనము ఇది చిన్నదేలే, దీనిలో విషయం ఏమీ లేదు అని మనం అనుకోవచ్చు. మన కుటుంబంలో జరిగే సంఘటనలు కూడా మరీ ఇంత చిన్నగా లేదా మరీ కొద్దిగా జరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని మరింతగా చేసి తీరుతాడు. ఎప్పుడంటే మనం ఓర్పుతో, సహనముతో, మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ప్రేమతో ఉంటామో అప్పుడు మనము ఆ కొద్దిపాటిని గొప్పగా చేయగలడానికి అవకాశం ఉంది. కనుక ప్రియులైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పూజలో పాల్గొంటున్న మనమందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని దృష్టితో కాక విశ్వాసంతో జీవించాలని, అదేవిధంగా చిన్నగా ఉన్నటువంటి మన విశ్వాసము పెద్దగా మారడానికి మన ఓర్పుతో, సహనముతో, మరి అదేవిధంగా దైవ రాజ్యాన్ని స్థాపించడానికి మనం కూడా ఒక కార్మికుల్లాగా బ్రతికి మన ఆ దైవరాజ్య వ్యాప కోసము మనము ప్రార్థన చేస్తూ కృషి చేయాలని కోరుకుందాం. అందరం లేచి నిలబడతాం, మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సర్వశక్తి
ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయముతో మా దేహ ఆత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించాను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానం ఉంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించాను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈరోజున పూజ బలులు
అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా ప్రభువా మా నాన్నలందరినీ కూడా మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నా తండ్రి. వారిని మా ఈ లోకానికి తీసుకురావడానికి వారిని నీ వాడుకున్నందులకు మాకు ఒక తండ్రిగా మాకు నా జీవితంలో అందరికీ కూడా అనుగ్రహించినందులకు ప్రత్యేకముగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఉత్థానముగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరైతే గుమ్మికుడి ఉన్నారో ఈ లోకంలో లేకుండా ఉన్నటువంటి వారి యొక్క తండ్రులను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లేకు మరియ మాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకి నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థనను భక్తితో జపిస్తూ ఉండగా ఈ రోజున వాక్యములో చిన్న విత్తనమైనా కూడా పెద్ద వృక్షంగా మారుతుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వెదురు చెట్టు తెలుసు కదా అందరికీ. ఆ వెదురు చెట్టు అంట మనం అది అన్ని చెట్లలాగా అన్ని విత్తనాల్లాగా వేసిన వెంటనే మొలవదంటారు. అది ఎట్లా అంటే ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అది ఉన్నది అన్న ఉనికి కూడా ఉండదంట. ఆ నాటిన వాళ్ళు కూడా మర్చిపోతారంట. ఒక 5 సంవత్సరాల వరకు ఇంత చిన్న మొలక కూడా దానికి బయటకు కనిపించదు. కానీ ఒక్కసారి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6వ సంవత్సరం ఈ 5 సంవత్సరాల్లో దానితో పాటు నాటిన మొక్కలు ఎదిగే ఉంటాయి, ఫలాలు వస్తాయి, పండ్లు వస్తాయి, ఇస్తారు. కానీ ఈ వెదురు చెట్టు మాత్రం 5 సంవత్సరాలు అది ఉన్నది, కొంతమంది అది చచ్చిపోయింది, ఏం లేదనుకుంటారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎదిగిన దానికంటే ఈ 5 సంవత్సరాలు ఎదగాల్సిన ఎంతైతే ఉన్నదో ఆ 1 సంవత్సరంలోనే అంత ఎత్తు ఎదుగుతుందంట. ఆ వెదురు చెట్టు అంత ఫాస్ట్గా ఎదుగుతుంది. మరి 5 సంవత్సరాలు ఏం చేస్తుంది అది అని అంటే, బయట మన ఎదురు చెట్లు చూసినప్పుడు చాలా ఎత్తుంటాయి. ఎదురు చెట్లు చూస్తే ఎక్కువ ఎత్తుంటాయి. అంత ఎత్తుకు వెళ్తాయి కాబట్టి 5 సంవత్సరాలు దాన్ని వేర్లని గట్టిగా చేసుకుంటుందంట. లోపల భూమి మొత్తం అదంతా వ్యాపిస్తుందంట వెదురు వేర్లతో. తర్వాతనే బయట ఏంటి అనేది చూపిస్తుంది. దానికి ఎంత స్టామినా ఉన్నది, ఎంత బలం ఉన్నదని అప్పుడే బయట చూపిస్తుందంట. చిన్న విత్తనం అంత పెద్ద వృక్షంగా మారుతుంది. ఈ రోజున మనం చిన్నవారిగా ఉండొచ్చు, మన జీవితంలో చిన్నవారిగా ఉండొచ్చు, లేదనంటే మంచితనంలో చిన్నవారిగా ఉండొచ్చు, ఎట్లాగైనా. కానీ ఈరోజు ప్రభు నీకు చెప్పేది ఏమిటంటే, ఒక చిన్న విత్తనమే అంత పెద్ద వృక్షంగా మారుతుంది కదా. చిన్నవానిగా నిన్ను పెద్దవానిగా గొప్ప వ్యక్తిగా మార్చే శక్తి నా దగ్గర ఉంది అంటున్నాడు. కనుక ఈరోజు నా గొప్ప ప్రభు మీద మనందరినీ గొప్పవాళ్ళుగా మార్చబోతున్నటువంటి ఆ ప్రభు మీద పూర్తి నమ్మకం ఉంచి 2 చేతులు పరలోకం వైపు చాపి పరలోక ప్రార్థన చేపిస్తూ, ప్రభువా నేను కూడా చిన్నదానినే, నన్ను కూడా గొప్పగా మార్చండి ప్రభు అని ఆ ప్రభుని పరలోక ప్రార్థనలో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మా
రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. చిన్నదానిగా ఉన్న నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చే శక్తి ఈయన దగ్గరే ఉంది. ఈ రోజున నిన్ను నన్ను గొప్ప వ్యక్తిగా మార్చడానికి మనందరినీ కూడా ఆయన విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళగా మార్చాడు. ఈ రోజున ఒకవేళ నీవు ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే నిన్ను నన్ను కూడా గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేస్తున్న ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. Yeah.
స్వీకరించుమా శుద్ధి నందుమా పరము నుండి దిగివచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరము దీయుమా నా ఆత్మమా ఆలకింపుమా నా ప్రాణమా పరము దీయుమా నా ఆత్మమా ఆలకింపుమా. ఆనందమయమైన ఈ విందులో ఆనందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో ఆనందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు దేవుని పుత్రుని పొందు దేవాది దేవుని విందు దేవుని పుత్రుని పొందు జీవాన్ని పొందే విందు అమృతముని పొందు జీవాన్ని పొందే విందు అమృతముని పొందు ప్రేమల మంచులో జీవముని ఆనందమయమైన ఈ విందులో క్రీస్తుని ఆత్మవా క్రీస్తుని శరీరమా చేసువా ఈ దాసులను నేను వారి సమూహములో మోకాలు వేసి సాష్టాంగపడి నా చేతులను నా పాదములకు వేసినారు. నా ఎముకలు తీయించినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానికి నా మందిరము తనను చూసి దేవవారి గాయకులను పిల్లి వంటి పడగలతో కుంకుమలు నా అంతరంగమందు విచారించి తనకు చేయనిచ్చెను. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము కలిగిన దైవ ప్రేమను సుకృతపరచుకొను. నా ఆత్మకలిగిన నిజమైన మనస్తాపమును వారిని ఎత్తుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపబడవలెనని నా మంచి యేసువా దేవుడా నా ఆత్మ యొక్క వేగైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. మీరు మోకరించండి, అట్లాగే పిల్లలందరూ మోకరించండి. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యముగా ఉండినట్లు నీవు నాకొసిగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూడా కుడి చేయి పైకి లేపి పిల్లల వైపు తిప్పుదాం. కుడి చేయి పైకి లేపి పిల్లలందరూ చేతులు జోడించుకోండి, ఇట్లా తల ఉంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు మీరు ప్రార్థించుకోండి, ఎందుకంటే మీరు స్కూల్కి వెళ్ళబోతున్నారు కాబట్టి మీ కొరకు మీరు ప్రత్యేకముగా మీకు ఏం కావాలో, నీ జ్ఞానం కావాలంటే జ్ఞానం, లేదు నీకు ఇంకా
ఎలా చదవాలని నువ్వు అనుకుంటున్నావో, క్లాస్లో ఫస్ట్ ఉండాలి అని అనుకుంటున్నావా? నీకు ఏం కావాలన్నా కూడా నీ దేవుడు ఇప్పుడు నీ ప్రార్థన వింటాడు. కనుక అందరూ మీ కుటుంబస్తులు, పెద్దవాళ్ళందరూ కూడా మేమందరం మీ వైపు చేతులు చాపి మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కళ్ళు మూసుకొని మీ కొరకు మీరు ప్రార్థించుకోండి. ఎవరి కొరకు ప్రార్థన చేయదు. నీకేం కావాలి అది మాత్రం మీరు అడగండి. ఎట్లా ఉండాలి ఈ సంవత్సరం, ఎంత గొప్పగా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతగా మిమ్మల్ని ప్రభు దీవించాలి అని మీరు కోరుకుంటున్నారో మీరు మీ దేవుణ్ణి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకోనండి. మిగిలిన వారు చేయి పైకి లేపి వారి వైపు చాపండి. అందరూ కూడా మీకు ఇష్టమైతే 2 చేతులు చాపినా పర్వాలేదు. పరిశుద్ధుడైన దేవా, బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించండి తండ్రి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యం, ముఖ్యంగా ఈరోజు నీ బిడ్డలందరూ కూడా మా సంఘము నుంచి, మా విచారణ నుంచి ప్రభువా, వారి జీవితంలో గొప్పగా ఎంతో ఎత్తుకెదగాలని ప్రార్థిస్తూ, వారి యొక్క ఈ అకాడమిక్ ఇయర్లో, క్రొత్త సంవత్సరంలో అన్నింటిలో ముందుండాలి అని ఆశ కలిగి వెళ్తూ ఉండగా ప్రభువా, ఈ స్కూల్కి వెళ్తూ ఉండగా, కాలేజీకి వెళ్తూ ఉండగా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ మోకరించి చేతులు జోడించి తల వంచి ప్రార్థిస్తున్నటువంటి చిన్నారులందరినీ, అదేవిధంగా ఈరోజు రాలేకపోయినటువంటి బిడ్డలు, మా విచారణకు సంఘానికి సంబంధించిన వారందరూ ప్రభువా ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి కావలసిన జ్ఞానం, యాకోబు పత్రికలను చెప్తున్నట్లుగా ప్రభువా, నీకు జ్ఞానం కావాలి అంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. నీ జ్ఞానం తక్కువైతే నేను ఇస్తానని వాక్యంలో పలికినట్లుగా బిడ్డలందరికీ జ్ఞానం అనుగ్రహించండి. అందరూ ఆమెను చెప్పండి. పిల్లలందరికీ కూడా ప్రభు విజ్ఞానమును అనుగ్రహించండి. ఈ పిల్లలందరికీ కూడా ప్రభు మంచి ఆరోగ్యమునివ్వండి. ఈ పిల్లలందరికీ కూడా ప్రభు అన్ని చదువుల్లో ముందుండే కృపనివ్వండి ప్రభు. దైవ భయంలో ముందుంచండి ప్రభు. అందరినీ గౌరవించే కృపను దయచేయండి ప్రభు. లోకపు పోకడల వైపు కాకుండా నీలో ఐక్యముగా ప్రభు వారు ఉండే కృపను, మంచి బిడ్డలుగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభు. తల్లిదండ్రులను గౌరవించే కృపనివ్వండి, పెద్దవాళ్ళను గౌరవించే కృపనివ్వండి ప్రభు. వారు చదువులోనే కాదు ప్రభు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో, గేమ్స్లో కానీ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఏ టాలెంట్ ఉన్నా కూడా ప్రభు ఆ టాలెంట్ని మీరు ఆశీర్వదించండి. వారు ఆ టాలెంట్లో ఇంకా గొప్పగా వారు అభివృద్ధిని సాధించే కృపను దయచేయండి ప్రభు. ఈ సంవత్సరం ఈ ప్రారంభంలో మేము ఉండగా ప్రభు బిడ్డలందరినీ మేమందరం మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకముగా బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఉండగా ఈ ఆశీర్వాదములన్నీ కూడా బిడ్డల జీవితంలో ఉండునుగాక తండ్రి. ఈ ఆశీర్వాదములన్నీ బిడ్డల జీవితంలో 100కి 100% ఫలించునుగాక తండ్రి. ఏ బిడ్డలైతే మొదటిసారి స్కూల్కి వెళ్ళబోతున్నారో ప్రభా, ఆ చిన్నారులందరినీ దీవించి వారు ప్రారంభిస్తబోతున్నటువంటి ఆ స్కూల్, ఆ చదువుని ప్రభా ఈ రోజున నీ ప్రార్థనతో, నీ ఆశీర్వాదంతో వాళ్ళ జీవితంలో మొదటిసారి స్కూల్కి వెళ్ళబోతూ ఉండగా అక్కడ ఒక తల్లిలాగా, తండ్రిలాగా నీవే ఉండి అక్కడ మంచిగా వాళ్ళు చదువుకునే కృపను, చదువు మీద ఆసక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా. అవును తండ్రి, బిడ్డలందరినీ కూడా దీవించి అమ్మ మరియ తల్లి వీరందరినీ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించి ఒక తల్లిలాగా వారందరికి కావలసిన ఆశీర్వాదములు అనుగ్రహించండి. వారితో మీరుండండి తల్లి. వారి జీవితంలో ఏది కూడా కొదవ అనేది లేకుండా అన్నింటిలో కూడా అన్ని కావలసినవన్నీ కూడా పొందుకునే కృపను అనుగ్రహించి, ముఖ్యముగా పిల్లలు ఎవరెవరైతే ప్రయాణం చేయబోతున్నారో స్కూల్కి వెళ్ళడానికి వారందరి ప్రయాణాలలో కూడా తోడుగా ఉండండి. ఇక్కడ నుంచి ఎవరెవరైతే హాస్టల్స్లో ఉండబోతున్నారో ప్రభా అక్కడ ఒక తల్లిగా, తండ్రిగా నీవే వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభా. మేము కుటుంబానికి దూరంగా ఉన్నామనే ఆలోచన వారికి రాకుండా ప్రభా అన్ని వేళలా కూడా అన్ని రకాలుగా వారిని అభివృద్ధిపరచండి. వారికి కావలసినవన్నీ కూడా వారికి అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా ఈ లోకపు సంబంధించిన పాప కార్యములు అన్నింటిలో దేనిలో కూడా వీరు పడకుండా ప్రభా, పాప మలినం ఏది కూడా వీరి మీద అంటకుండా పడకుండా ప్రభా నీ రక్త కోటలో, కల్వారి గిరిలో మా కొరకు కార్చినటువంటి ఆ కల్వారి రక్త కోటలో బిడ్డలందరినీ కూడా భద్రంగా దాచుకోమని యేసయ్య నీ తిరు హృదయం పేరిట మా ఆలయాన్ని
హృదయానికి తిరు హృదయంగా నువ్వు మాకు ఇచ్చావు కదా ప్రభు. ఆ హృదయం పేరిట ఈ చిన్న ప్రార్థనను మా బిడ్డలందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములు పొందుకునే ప్రార్థనగా మార్చమని మలచమని మానాదురైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. పిల్లలందరూ అట్లాగే ఉండండి. ముందుగా మీకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇవ్వటం జరుగుతుంది. కనుక పాట పాడండి. పరలోక కిటికీలను తెలిసొచ్చా? పాడండి. పరలోక